హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోషన్ ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పైచామ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అదేవిధంగా మన లోకల్ సిస్టంలో ఎలా సెటప్ చేసుకోవాలి అనేది అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా రన్ చేసి చూపిస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పైచామ్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్లోకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ మీరు పైచామ్ డౌన్లోడ్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే స్టార్టింగ్ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, జెట్ బ్రెయిన్స్ అని. ఇక్కడైతే డౌన్లోడ్ పైచామ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు అయితే అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఈఎక్సీ ఫైల్స్ అని ఉంది కదా, download.exe విండోస్ అని చెప్పి ఇక్కడైతే మీరైతే క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మీకైతే డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ డౌన్లోడింగ్ పైచామ్ అనేది చూపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. యువర్ డౌన్లోడ్ షుడ్ స్టార్ట్ షార్ట్లీ. ఇఫ్ ఇట్ డజంట్ ప్లీజ్ యూజ్ ది డైరెక్ట్ లింక్. అంటే ఒకవేళ డౌన్లోడ్ స్టార్ట్ అవ్వకపోయి ఉంటే ఇక్కడ డైరెక్ట్ లింక్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసేయండి. డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నాదైతే డౌన్లోడ్ స్టార్ట్ అయింది కాబట్టి నేనైతే క్లిక్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఏమైనా ఇష్యూ వస్తే ఇక్కడైతే క్లిక్ చేసుకోండి. పైచామ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, సెటప్ చేసుకుందాం. దీన్ని అయితే ఓపెన్ చేశాను. వెరిఫైయింగ్ ఇన్స్టాలర్ అని వస్తుంది కదా, కొంచెం సేపు అయితే వెయిట్ చేసుకోండి. ఇది 100 అవ్వగానే మీకైతే కింద బ్లింక్ అవుతా ఒక సెక్యూరిటీ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, డూ యూ వాంట్ టు అలో దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్ అని చూపిస్తుంది. పాపప్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి. చూడండి, పైథాన్ అయితే మనకి ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఇలా అయితే డాష్బోర్డ్ వస్తుంది మీకు. దీని తర్వాత మీరు క్లిక్ నెక్స్ట్ టు కంటిన్యూ అని ఉంది కదా, ఇక్కడైతే నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. అండ్ మీరు ఏ పాత్లో అయితే సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో పైచామ్ని, ఆ పాత్లో అయితే మీరు సేవ్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే నేను ఇదే ఫోల్డర్లో ప్రోగ్రామ్ ఫైల్స్ అన్న ఫోల్డర్లో నేను ఇక్కడే సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్పేస్ రిక్వైర్డ్ 3.4 GB అయితే మీకైతే తీసుకుంటుంది ఇన్స్టాల్ చేసుకోవడానికి. స్పేస్ అవైలబుల్, మీ ల్యాప్టాప్లో ఎంత స్పేస్ ఉంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ దాని తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది కదా, క్రియేట్ డెస్క్టాప్ షార్ట్కట్, అంటే మనం డైరెక్ట్ డెస్క్టాప్ నుంచి యాక్సెస్ చేయడానికి నేనైతే చెక్ చేసుకుంటున్నాను. యాడ్ బిన్ ఫోల్డర్ టు పాత్ ఉంది కదా, దీని మీద కూడా చెక్ చేసేయండి. అప్డేట్ కంటెక్స్ట్ మెను, యాడ్ ఓపెన్ ఫోల్డర్ యాజ్ ప్రాజెక్ట్, దీని మీద అయితే కూడా చెక్ చేసేయండి. ఇదైతే అవసరం లేదు. దాని తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని చూపిస్తుంది కదా, ఇన్స్టాల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇన్స్టాల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడండి, పైచామ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది కదా, దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే మీకు చూడండి ఇలా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు పైచామ్. ఇక్కడ చూడండి, న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ ఒక లొకేషన్ అయితే చూపిస్తుంది, రైట్. ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది. నేనైతే ఒక శాంపుల్గా ఒక పై ప్రోగ్రామ్ అని చెప్పి నేను ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. పై ప్రోగ్రామ్ అని చెప్పి ఫోల్డర్ క్రియేట్ చేసి ఇక్కడ క్రియేట్ ఉంది కదా, క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఆ ఎంటర్ మీద క్లిక్ చేసేయండి. చూడండి, ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోతుంది. దీన్ని అయితే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, పై ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. ఫోల్డర్ క్రియేట్ అయింది కదా, ఇక్కడ మీరు ఫైల్ అనేది క్రియేట్ చేయవచ్చు. సపోజ్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, మీకు ఇక్కడ న్యూ అని ఉంది కదా, న్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పైథాన్ ఫైల్ ఉంది కదా, పైథాన్ ఫైల్లోకి వెళ్ళి ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. సపోజ్ నేనైతే demo.py అని చెప్పి ఒక ఫైల్ అయితే క్రియేట్ చేశాను. ఫైల్ క్రియేట్ చేసి అందులో నేను రన్ చేసి మీకు చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది అనేది. సో చూడండి, నేనైతే ఇది ఓపెన్ చేసుకున్నాను కదా, ఇక్కడ నేను ఒక శాంపుల్ కోడ్ అని చెప్పి నేను ఇచ్చేస్తున్నాను. లైక్ వెల్కమ్ టు రోషన్ ఎడ్యూటెక్ అని చెప్పి నేనైతే ఒక కోడ్ రన్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు రన్ చేయడానికి మీరు ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో మీకు ఐకాన్ కనిపిస్తుంది కదా, మెను, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ రన్ ఆప్షన్ ఉంది చూడండి, రన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రన్ demo.py అని ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ చూడండి, కోడ్ అయితే రన్ అయిపోయింది. వెల్కమ్ టు రోషన్ ఎడ్యూటెక్ అని చెప్పి. ఈ వీడియోలో పైచామ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అదేవిధంగా ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ఫైల్స్ని ఎలా రన్ చేయాలి అనేది అయితే చూసేసాం కదా. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.